ఊరవతల పొలాల పొంటి పాడుబడ్డ బావులు చేపట్టి తొవ్వదప్పచ్చే అడవి జీవులు ఆవులు మేకల సొంటి జీవాల పానాల మీదకొస్తుంటది. మున్పటోలే పొలాలకు నీళ్లు వారిచ్చేందుకు బాయిలను వాడతలేరు కదా రైతులు. చాలా మట్టుకు నీళ్లు లేక పడవడే ఉంటున్నాయి. అయితే గట్నే ఆదిలాబాద్ జిల్లాలో తాన పాడుబడ్డ బాయిల మేకపిల్ల పడితే దాన్ని కాపాడబోయి పానాల మీద తెచ్చుకున్నాడు ఆ మేకల కాపరి. ఓసిని పుణ్యానికి పోతే పాపం చుట్టుకుందన్నట్టు బాయిల పడ్డ మేకను కాపాడబోయి పానాల మీదకి తెచ్చుకున్నట్ట కదా ఈ మేకల కాపరి. ఇగో గోడకి ఎట్లా నతికిండో చూడు లోపట. చిన్నలోతుంది ఆ పడుబడ్డ బాయి, ఏం తక్కువ 50 ఫీట్ల లోతుందట. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో ఊరవతల ఉన్న పాడుబడ్డ బాయి ఇది. ఈ మేకపిల్ల సల్లగుండా యాడ మేత దొరకనట్టు ఆ బాయి లోపలికి వెళ్ళి విరిగిన రాగి చెట్టు ఆకులను చూడగానే నోట్ల నీళ్లు ఊరినట్టున్నాయి. అదే మనకు కనుక మటన్ చూడగానే నోట్ల నీళ్లు ఊరుతాయి చూడు, ఇక గట్ట దానికి కూడా అయినట్టుంది. ఇక మెల్లగా బాయి అంచుల మీదకి ఎక్కి నిలబడి మేసుకుంటా పుసుక్కున జారి ఆ బాయిలో పడ్డదట. యాసప్పుడు ఈ కాపరికి నవడ్డదట. అరే మేక పాడుగాను బాయిల పడ్డది కదా అని ఆయనత తాడేసుకొని లోపలికి దిగి దాన్ని బయటపడేసినట. కానీ అదే తాడు పట్టుకొని మీదికి రాబోతే అప్పటికే చేతులలో బలం అయిపోయి తాడును పట్టుకొని నొప్పులు మంటలు పుట్టేటాలకు బాయిల గిట్ల ఓ అంచుకు నిలబడి ఓ అని ఒర్రుడు పెట్టినట. ఇక దోస్తుగాని కూడా చెప్పిండట ఫోన్ చేసి. ఇక తొవ్వంట పోయేటోళ్ళు ఆ సప్పుడిని దగ్గరకు వచ్చి ఉరికొచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళుండి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేసి లాస్ట్కి ఇట్లా బయటికి గుంజి కాపాడిర్రు. అమ్మయ్య మొత్తానికి బయటపడ్డాడు. మరి గిట్టెట్ట బాయిల పడ్డావు తమ్మి అని అడిగితే బాయిలా దిగి పడిపోయింది. నేను ఏం చేసినా మేక అయితే ఉరుక్కుంటా పోయి తాడు తెచ్చి నేను మెల్లంగా దిగిన. నాకు వర్రిన మావాడికి ఫోన్ చేసిన ట్రై చేసిన, నాకు ఎక్కరాలి సార్, చేతులన్నీ అనుకుంటున్నాయి ఉబ్బినాయి. నీ మేక సల్లగుండా పిల్లగాని పానం మీద తెచ్చింది దీని మేతకిన వారేస్తే. దానిగా పాడబోతే ఈయన పానం మీదకే వచ్చింది. మళ్ళీ తాపకి ఇట్లా చేయకుండా మటన్ చేపలకు అమ్మితే ఓడిచిపోతుంది. దీన్ని ఉన్నకాడ ఉండబుద్ధి కానట్టుంది మేకకు. నీ నయం ఇంకా సాగు తప్పి కన్ను లొట్టవైనంత పనైంది తమ్మునికి.